వర్రే వా, పండుగాడు కొడితేనే కాదు సోషల్ మీడియా చూసినా కూడా మైండ్ బ్లాక్ అయితేని నాకు ఇవాళే అర్థమైంది. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు బ్లాక్ అయింది. ఇంతకీ ఏమైందంటే మార్నింగ్ లేచి ఒక పోస్ట్ చూశాను. ఒక మంచం విలువ అక్షరాల 1,50,000 అని అన్నారు. అది చూసినప్పుడు కొద్దిగా మైండ్ బ్లాక్ అయింది. డోస్ చాలా. ఇంతకీ ఏంటో ఆ మంచం అని చెప్పిన దాని ఫోటో చూశాను. అంతే, పూర్తిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. సరే 1,50,000 పెట్టి కొంటున్నారు కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని చూశాను. ఏవో కొన్ని ఉపయోగాలు అయితే నాకు దొరికాయి. సరే, నాకు ఎలాగో మైండ్ బ్లాక్ అయింది కదా, నాకు ఒక్కడికే ఎందుకు, మీకు కూడా అవ్వాలి కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ మంచం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. దాని తర్వాత లాస్ట్ లో ఆ మంచం ఏంటో చూపిస్తాను. మీకు కూడా మైండ్ బ్లాక్ అయిందో లేదో చెప్పండి. ముందుగా మంచం డిజైన్ కనుక చూసినట్టు అయితే మనం కనుక ఒకవేళ దాని మీద పడుకున్నాం అనుకోండి, మన నడుం కంటే కూడా మన తల అలాగే పాదాలు రెండు కూడా కొద్దిగా ఎక్కువ హైట్ లో ఉండేటట్టు డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు కాళ్ళ కింద కానీ దిండు పెట్టుకుంటే మన పాదాలు కొంచెం స్లోప్ గా హైట్ గా ఉంటాయి కదా పైకి, అలా ఉండేటట్టు తల సైడ్ కూడా అంతే కొద్దిగా పైకి ఉండేటట్టు డిజైన్ చేశారు. దీని వల్ల ఏమవుతుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కి, పొట్ట ఏరియాకి, ఆ ఏరియాకి అంతా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. దీని వల్ల డైజెషన్ అన్నది బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఇలా ఉండడం వల్ల మంచి స్లీప్ రావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. మీరు గనక గమనించినట్టు అయితే రోజంతా ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాల కింద దిండు లాంటిది పెట్టుకుని నిద్రపోతారు. రోజంతా ఎక్కువసేపు నించొని ఉండడం వల్ల కాళ్ళు అన్నవి లైట్ గా ఉబ్బినట్టు గానీ లేకపోతే పెయిన్ గానీ అట్లాగా ఉంటుంది. దానిని తగ్గించుకోవడానికి ఇలా చేస్తారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే మంచం డిజైన్ లోనే అలా పాదాలు అన్నవి పైకి ఉండేటట్టు ఉంది కాబట్టి అలా దిండి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పాదాలు వాపు అలా అవి తగ్గేటట్టు కూడా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. ఇంతేకాదు, మనం గనక మామూలుగా పడుకున్నట్టు అయితే పై వైపే మనకి గాలి తగులుతుంది కదా, కింద వైపు అంటే మంచం వైపుకి మన శరీరానికి గాలి తగలదు కదా. ఈ మంచం డిజైన్ ఎలా ఉంది అంటే కింద వైపు కూడా గాలి తగులుతుంది. అంటే అన్ని వైపులా న్యాచురల్ ప్రాసెస్ లో మనకి గాలి తగులుతూ చల్లగా ఉంటుంది. దీంతో పాటుగా ఈ మంచం మీద కనుక పడుకున్నట్టు అయితే మనకి బ్యాక్ పెయిన్ గానీ, మెడ నొప్పి గానీ ఇలాంటివి ఏవైనా నొప్పులు ఉన్నా కూడా అవి కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. దీంతో పాటుగా మసాజ్ చేయడానికి కూడా ఈ మంచాన్ని ఉపయోగించవచ్చు అని అంటున్నారు. ఉపయోగాలు చూస్తే చాలా బాగున్నాయి కదా. ఇక ఆ మంచం ఏంటో చూద్దామా. చూసారా, మైండ్ బ్లాక్ అయిందా? అవలేదా? అయితే ఇంకోసారి చూడండి. నిజంగా ఇదే ఆ మంచం. అమెరికాకు సంబంధించిన ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఈ మంచాన్ని అక్షరాల $1,800 కి అమ్ముతుంది. వెబ్సైట్ పేరు చెప్పచ్చో లేదో తెలీదు కాబట్టి చెప్పట్లేదు. కానీ పర్సనల్ గా నేను కూడా వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేశాను. $1,800. ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవైతే ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న $1 వాల్యూని బట్టి ఈ మంచం వాల్యూ గనక చూసినట్టు అయితే US లో 1,50,000 దాకా ఉంటుంది. ఇదే మంచం మనకి ఇండియాలో 10 నుంచి 15 వేలలో దొరికేస్తుంది. మైండ్ బ్లాక్ అయిందా లేదా? ఒకవేళ మీకు గనక అయినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మైండ్ బ్లాక్ చేయండి. కానీ ఈ మంచం వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటో చెప్పాను కదా. మీకు గనక నచ్చినట్టు అయితే ఈ మంచాన్ని వాడటం ఉపయోగించండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.